ఇసుక 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 ఎంత ఇసుక కావాలంటే అంత ఇసుక దొరికింది ఇక్కడ. అది ఈ ప్లస్ పాయింట్ ఏదంటే అదే, ఎంత ఇసుక కావాలంటే అంత ఇసుక దొరికింది. అదిగో గైస్ ఫ్లైట్ చూడండి ఎయిర్పోర్ట్లో నుంచి ఎలా లెగుస్తూ వస్తుందో, కనపడిందా? అక్కడే ఉంది ఫ్లైట్, అక్కడే. హలో గైస్, దిస్ మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే పొద్దున్నే 4 అయితే వచ్చేసాను జాగింగ్ ప్లేస్కి అయితే. జాగింగ్ చేయడానికి కాదు, జస్ట్ వాకింగ్ చేయడానికి. 3-4 రోజులు అయింది గ్యాప్ ఇచ్చి జాగింగ్ వచ్చి. నిన్న అయితే వేరే షాపింగ్ మాల్కి అలా వెళ్ళాను. ఈరోజు అయితే సరదాగా వచ్చేసాను. పొద్దున్నే 4 అయితే లేచి జస్ట్ అలా వాకింగ్ అయితే చేసి ఇంకా నా డే అయితే స్టార్ట్ చేస్తాను. అందుకని వచ్చాను. పొద్దున్నే అలా రాగానే అలా ఈ బెంచ్ దొరికింది. నార్మల్గా అయితే బెంచ్లు అసలు దొరకవు. ఈరోజైతే అలా దొరికింది లక్. ఇంక అందుకని వచ్చి సరదాగా అలా కూర్చొని 2-3 అలా వాకింగ్లు అయితే అలా చేసేసి ఇంకా వెళ్ళిపోతాను రూమ్కి అయితే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా లేదా? నేనైతే చాలా చాలా బాగున్నాను. గ్యాప్లు నత్తి కూడా వస్తుంది. ఇంకా 2-3 రన్నింగ్స్ అలా కొట్టేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. పొద్దున్నే చాలామంది వాకింగ్లు చేయడానికి కూడా వచ్చేస్తున్నారు. నేనేదో వాకింగ్లు చేస్తా అన్నట్టుగా వచ్చేసాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. అదిగో మనం ఇప్పుడే కదా ఫ్లైట్ల గురించి మాట్లాడుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకోటి వెళ్తాం చూడండి. ఫ్లైట్ నా వెనకే వెళ్ళిద్ది. మాట్లాడుకొని గట్టిగా 1 నిమిషం కూడా కాలేదు, అప్పుడే వెళ్తుంది చూడండి. ఎంత క్లారిటీగా వెళ్తాయి అంటే, ఎంత క్లారిటీగా కనపడతాయి అంటే చూడటానికి నాకు చాలా ఇష్టం ఫ్లైట్లు చూస్తాం అంటే. కెమెరాలో అంత క్లారిటీ కనపడవు కానీ లైవ్లో క్లారిటీగా ఆ పేర్లు, ఆ కిటికీలు, అవి ఇంజన్లు కానీ అవంతా ఎంత క్లారిటీ కనపడతాయి పైన చూస్తే. లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుండిద్ది. అవన్నీ చూడటానికి అయితే బాగుండిద్ది చూడటానికి. నేను ఇన్ని మాట్లాడుతున్నా కానీ వాకింగ్ అయితే చేయట్లేదు, చెయ్యాలి. అందుకని జస్ట్ అట్లా రిలాక్స్ చూసుకున్నాను. 10 దాకా బెంచ్ అయితే దొరకదు. ఇప్పుడు దొరికింది కాబట్టి అలా రిలాక్స్ కూర్చున్నాను. మనం కూడా రన్నింగ్ కొట్టే టైం అయింది. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి ఇప్పుడు ఒక షాట్ అయితే కూర్చోవాలి. ఓకే గైస్, మనం అయితే ఇంకా వాకింగ్ అయితే కొడదాం. చిన్నగా వాకింగ్ అది అన్నీ కొట్టేసి చిన్నగా అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇది నిన్న ప్లేస్ వచ్చేసి చెట్లు అంత బాగుంటాయో పీస్ఫుల్గా. పొద్దున్నే అందరూ వచ్చి కూర్చోడానికి చాలా బాగుంటుంది. పీస్ఫుల్ ప్లేస్ ఇది గైస్. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. నేను వాకింగ్ చేస్తున్నాను అలా సరదాగా. మళ్ళీ నడొచ్చింది. అదిగో చూడండి గైస్ ఎలా ఉందో దుబాయ్ సిటీ నైట్ టైం. ఇటు స్ట్రైట్కి వెళ్తే షార్జా వచ్చింది, ఇటు స్ట్రైట్కి వెళ్తే దుబాయ్ మెయిన్ సిటీ వచ్చింది. నేనైతే సెంటర్లో ఉన్నాను. ఇదంతా వచ్చేసి పార్క్. చూడండి గైస్ ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంచుతారో వీళ్ళు. చాలా బాగుండిద్ది. చూడండి గైస్ వీళ్ళు ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంచుతున్నారు. అది వచ్చి హైవే, ఇది వచ్చేసి ఏమో గార్డెన్ లాగా పార్క్ లాగా ఎవరైనా కూర్చోడానికి. ఇది వచ్చేసాం మనం నడవటానికి. మళ్ళీ దీనికి లైటింగ్ చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ ఇది గోడల, ఇది లైటింగ్. మళ్ళీ ఇవి వచ్చేసి చెట్లు, ఖర్జూరకాయలు ఉంటాయి కదా అవి చెట్లు. చూడండి ఎంత బాగుందో. అసలు నైట్ టైం కానీ మార్నింగ్ కానీ నడవటానికి చాలా బాగుండిద్ది. ఇంకేంటి గాయస్ కబుర్లు? ఎలా ఉన్నారు అందరూ?
ఇక్కడ లైట్ ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంది. ఇదంతా పార్కు, చాలా బాగుంది. పొద్దున్న అలా వాకింగ్ చేసుకుంటా వెళ్తుంటే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా బాగోలేదా కమెంట్ చేయండి. చూడండి గైస్ పార్క్ ఎంత బాగుందో. చూడండి ఎంత లైన్గా నీట్గా కట్ చేశారో పైన. అవంతా హైవే సిటీ వచ్చేసి ఇక్కడ నార్మల్ వాళ్ళు నడవటానికి. ఇది చూడండి ఆఫ్రికా వాడు. అవి ఏ లెటర్స్ అయినా అరబిక్స్లోనే రాసి ఉంటాయి. నేనేమో వెళ్తున్నాను ఇంకా చిన్నగా. సరదాగా ఇంకా ఇలా 2 రౌండ్లు అయితే వేసేసి ఇంకెళ్ళిపోతాను కరెక్ట్గా. చూసారు కదా చాలా బాగుంది. పొద్దున్నే నడవటానికైతే పొద్దున కానీ నైట్ టైం కానీ సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళటం బాగుండిద్ది. పక్కనే పార్క్ కూడా ఉంది, చూడండి ఎంత బాగుందో. చూడండి గాయ్స్ నైట్ టైంలో లైట్లు లేవు, దెయ్యాలు వస్తాయి ఈ టైంలో ఎక్కడ. చూడండి గాయ్స్ బ్రిడ్జ్ ఎలా ఉందో. ద్వీపం, మాయాద్వీపం కరెక్ట్గా చూడండి గైస్. పైనేమో హైవే ఉంది, కిందేమో ఇక్కడ నడవటానికి జాగింగ్ చేయడానికి పార్క్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఇదొక పైన అదొక హైవే, మళ్ళీ దాని వెనక అదొకటి, మళ్ళీ మా పైన ఇదొకటి. బాగుంది గైస్. ఇదంతా హైవే, ఇదిగో ఇదంతా పార్కే. మళ్ళీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే చుట్టూరు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పార్కు. ఇదిగో ఇసుక 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 ఇసుక, ఎంత ఇసుక కావాలంటే అంత ఇసుక దొరికింది ఇక్కడ. అది ఇది ఈ ప్లస్ పాయింట్ ఏదంటే అదే, ఎంత ఇసుక కావాలంటే అంత ఇసుక దొరికింది. ఇంకా చిన్నగా తిరిగి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాను. బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం ప్లేస్ లాగా ఉండే కొంచెం మంచి మంచి అవి కూడా చూపిస్తాను. వెనకమాల హైవే. అదిగో గైస్ ఫ్లైట్ చూడండి ఎయిర్పోర్ట్లో నుంచి ఎలా వస్తుందో కనపడిందా? అక్కడే ఉంది ఫ్లైట్, అక్కడే ఉంది ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి చూడండి ఎలా లేచింది ఇప్పుడు టేక్ ఆఫ్. ఆ హైవే మే నుంచి వెళ్ళిద్ది అద్దుగ్గా. కదా ఫ్లైట్ వెళ్ళింది అని వీడియో తీసింది. అది అప్పుడే రెండో ఫ్లైట్ కూడా వెళ్తుంది. భలే వెళ్తే అయితే మటుకు ఇక్కడ గాయ్స్ చెమటలు పట్టిపోయినాయి జాగింగ్ చేసి. అదిగో అదే మన జాగింగ్ ప్లేసు. ఇప్పుడు నేనైతే ఇంకా చిన్నగా వెళ్ళిపోతున్నాను రూమ్కి. ఇంకా నా వర్క్ టైం అయితే అయింది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలి. చాలాసేపు ఉన్నాను ఇక్కడే. ఇంకా కొంచెం పైకి వెళ్ళి వచ్చాను. ఇంకా వేరే ప్లేస్ కూడా ఒకటి ఉంది, అది కూడా చూపిస్తా. ఇదిగో గాయస్ ఇదంతా పార్కే కదా. అదిగో దుబాయ్ అదే బస్ స్టేషన్ లాంటివి. అక్కడికి వచ్చే బస్సులు ఆగుతాయి. చూడండి ఎలా ఉందో. నేనైతే ఈ వాకింగ్ కూడా నడుచుకుంటూ వెళ్తాను ఇంకా నా రూమ్కి అయితే. వెయిట్ గాయస్ మీకు ఇంకో స్పెషల్ ప్లేస్ అయితే చూపిస్తాను. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. చూడండి గాయస్ ఆ లిఫ్ట్లో నుంచి అయితే పైకి అయితే వచ్చేసాను. చూడండి పైన వ్యూ అయితే ఎలా ఉంది ఇక్కడ నుంచి. చూడండి గాయస్ వ్యూ ఎలా ఉందో. ఇప్పుడు ఇంతాక నేను అటు నుండి వచ్చాను వాకింగ్కి వెళ్ళి. ఇదిగో హైవే. మీకు ఫ్లైట్ చూపిస్తా అన్నా కదా, అదిగో వస్తుంది అక్కడ. అక్కడ ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి వస్తుంది ఫ్లైట్. ఈ ప్లేస్ బాగుంటుంది గాయస్ ఫోటోషూట్లకు కానీ దేనికైనా. ఈ బ్రిడ్జి మటుకి ఎక్సలెంట్గా కట్టారు. చెప్పాను కదా చూడండి ఎంత బాగుందో. ఇది స్పెషల్గా మీకు చూపించడానికే మళ్ళీ అటు నుంచి ఇప్పుడు పార్క్ వెళ్ళా కదా, అటు నుంచి మళ్ళీ ఇదిగో గాయస్ వ్యూ ఎలా ఉందో చూడండి నైట్ టైంలో. అదిగో కనపడుతుంది కదా బిల్డింగ్స్, అంతా షార్జానే.
ఇదిగో బ్యాక్ సైడు అవంతా ఆ లైటింగ్ వెనకమాల దాని అంతా సముద్రమే ఉండేది. అదిగో చూడండి, ఇటు స్ట్రైట్కి వెళ్తే దుబాయ్ మెయిన్ సిటీ అయితే వచ్చింది, బుర్జ్ ఖలీఫా. నేను మెయిన్ సిటీలో అయితే ఉన్నాను ఇప్పుడు. చూడండి గైస్ ఎలా ఉందో, ఇదంతా హైవేనే. అదిగో అది బస్ స్టేషను. అదిగో షార్జా చూడండి అలా వెలిగిపోతున్నాయి బిల్డింగ్స్. ఇప్పుడు నేనైతే ఎక్కడున్నానో ఈ ప్లేస్లో ప్రజెంట్. ఇంతాక పార్క్ వెళ్ళి వచ్చింది మనం, అదిగో అటు సైడ్ అదంతా పార్కే. జస్ట్ ఇది చూపించడానికి ఇంత దూరం వచ్చాను మీకోసం. జస్ట్ ఆ చిన్న బిట్ ఒక్కటి చూపించడానికి, షార్జా, బుర్జ్ ఖలీఫా ఇటు డిఫరెంట్ చూపించడానికి ఇంత దూరం వచ్చి అలా చూపిస్తున్నాడు. నార్మల్గా అయితే నేను జాగింగ్ అయితే వెళ్ళాను, ఇది ఒకటి కూడా చూపిద్దామని వచ్చాను ఇంత దూరం. చూశారు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి ప్లేస్లు అయితే చూపిస్తాను. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే పెడతాను నేను. రోజు అయ్యే సెర్చ్ చేస్తున్నాను మంచి మంచి లొకేషన్స్. ఇంకా చాలా అయితే ఉన్నాయి, ఏది మిస్ అవ్వకండి. ఓకే గైస్, ఆ బ్రిడ్జి దిగేసి ఇంకా చిన్నగా నా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అప్ పోయి తినేయాలి ఫస్ట్. ఇంత దూరం వాకింగ్ చేసి ఫస్ట్ ముందు ఆకలి వేసిద్ది. వెళ్ళి శుభ్రంగా తినేసి వెళ్ళాలి. అది బ్యాక్ సైడ్ జిమ్ చేస్తున్నారు అందరూ. చిన్నగా వెళ్తున్నాను అక్కడికే. టైం దొరికితే ఒకసారి మనం వెళ్ళాం కదా బోటింగ్, ఆ ప్లేస్లన్నీ ఒకసారి అయితే వెళ్ళాలనిపిస్తుంది. చాలా బాగుంది అక్కడైతే ప్లేస్లు అవన్నీ. ఒకసారి అక్కడికైతే వెళ్తాను బోటింగ్ అని. నేనను మనోడు ఇంకోటి ఉన్నాడు కదా తెలుగుడు, మేమిద్దరం కలిసి అయితే వెళ్తాం ఒకసారి ఆ బోటింగ్కి. బాగుండేది అసలు ప్లేస్. అక్కడికి వెళ్తే మటుకి మళ్ళీ రాబుద్ది కాదు. నేనైతే చాలాసేపు ఉంటాను అక్కడికి వెళ్తే మటుకి. రేపు అయితే అక్కడికి వెళ్ళి ఒక వ్లాగ్ అయితే తీస్తాను, ట్రై చేస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి ఒక మంచి రోజు చూసుకొని, అదిగో మాటల్లోనే వెళ్తుంది ఇంకోటి. రేపు ఒకటి వెళ్ళి తీస్తాను అక్కడికి వెళ్ళి వీడియో. చల్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాం. ఫింగర్ ప్రింట్ పెట్టేసి ఇంకా చిన్నగా రూమ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఫింగర్ అయితే తీసుకుంది. చిన్నగా వెళ్తున్నాను. పైన ఉంది నాకు. ఇప్పుడు దానికి అంతా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి బాయ్స్. 7th ఫ్లోర్ ఎక్కాలి కరెక్ట్గా. ఈ మెట్లు 4-5 సార్లు ఎక్కితే ఇదే జాగింగ్ అయిపోయింది కరెక్ట్గా. ఎక్కి 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 రాయినా అందరూ అవసరం లేదు వాకింగ్ వెళ్ళాలని. 4-5 సార్లు ఎక్కితే సరిపోయింది, దొరికిపోయింది. ఓకే గాయస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వ్లాగ్తో వస్తాను. ఉంటాను, బాయ్. ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నాం. ఉంటాను, బాయ్. గుడ్ నైట్ ఆల్. బాయ్ 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 బాయ్.